బీసీలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడినంత మాత్రాన వారికి ఆత్మగౌరవం ఉండదా? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ చంపుకుంటేనే వారిని రాజకీయంగా ఎదగనిస్తారా? ఓబీసీలు అనేవారే లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది లేదు. తెలుగుదేశం గెలిచిన ప్రతిసారి అత్యధికంగా ఓట్లు వేసి వెన్నెముకలా నిలబడి వెన్నంటి ఉంటేనే ఈరోజు తెలుగుదేశం అనేది అధికారంలో ఉన్నది. అయితే తెలుగుదేశానికి వీళ్ళు నెంబర్స్ మాత్రమే. వై? బికాస్ ఇన్ డెమోక్రసీ నెంబర్స్ ఓన్లీ మ్యాటర్స్. ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వాళ్ళదే అధికారం. కాబట్టి వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళకు ఒక ఆత్మ అభిమానం కానీ ఆత్మగౌరవం కానీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. ఇది నిరంతరంగా ప్రూవ్ అవుతూనే వచ్చింది. ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే అది మరింత బలాన్ని చేకూర్చేటువంటిదిగా కనిపిస్తుంది. గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ జరిగింది. దానిలో మంత్రివర్యులు పార్థసారథి గారు, శాసనసభ్యురాలు గౌతు లచ్చన్న గారి కుటుంబానికి చెందినటువంటి శిరీష గారు, కొనకళ్ళ నారాయణ గారు, వీరందరితో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇది గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి, వర్ధంతి వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ వర్ధంతి వేడుకలు జరిగేటప్పుడు చంద్రబాబు గారు అండ్ ఫ్యామిలీ, దగ్గుపాటి గారు అండ్ ఫ్యామిలీ అటెండ్ అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. గౌతు లచ్చన్న గారు ఒక ప్రజా నాయకుడు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఈ రాష్ట్రంలో పేరెన్నికగన్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ. కాబట్టి అభిమానులు అనేవాళ్ళు అనేక కమ్యూనిటీస్ లో ఉంటారు, అనేక ప్రాంతాల్లో ఉంటారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు గుంటూరు దగ్గర నుంచి పెదకాకాని మీదకి వెళుతుంటే అక్కడ వారి విగ్రహం చూసి పాదయాత్ర చేస్తున్న మేమందరం ఆగి వారికి పూలమాల అర్పించి, నివాళులు అర్పించి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రకమైనటువంటి వ్యక్తి గౌరవాన్ని పొందుతున్నప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటి ప్రస్తావన అక్కడ ఉండదు. అయితే గౌరవనీయ లోకేష్ గారు, చంద్రబాబు గారు ఈ కార్యక్రమంలో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఎందుకు పాల్గొన్నాడు అనేటువంటి అంశం మీద ఎక్స్ప్లెనేషన్ అడిగి బహిరంగంగా పార్థసారథి గారితోనూ, లచ్చన్న గారి మనవరాలైనటువంటి శిరీష గారితోనూ, నారాయణ గారితోనూ హ్యూమిలియేట్ చేసి క్షమాపణలు చెప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.